హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఇవాళ మన స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీర్ అందరూ చేసుకుంటూ ఉంటారండి. అయితే మా ఇంట్లోకి చిన్న చిన్న బంగాళదుంపలు తెచ్చుకున్నామండి. అవి చూస్తే కోడిగుడ్లాగా భలే బాగున్నాయి. అవి తోలు తీసి కూర చేస్తే ఎవరైనా కోడిగుడ్లు అనుకోవాల్సిందండి. దీంతో పాలక్ పొటాటో చేసేద్దామని చేసేసి మీ ముందుకు తెచ్చేసింది మీ శ్రీదేవి. పొటాటోస్ హెల్త్కి మంచిదే, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. బంగాళదుంపల్ని కడిగేసేసి ఫోర్క్ తోటి ఒక్కోదానికి కొన్ని రంధ్రాలు పెట్టండి. ఫోర్క్ తోటి అయితే బాగా వచ్చేస్తాయి. అలా రంధ్రాలు ఎందుకు పెడుతున్నామంటే దాంట్లో ఉప్పు కారం అన్నీ బాగా పట్టి బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కుక్కర్లో పెట్టేసేసి ఒక 3-4 విజిల్స్ పెట్టేసేసి ఆఫ్ చేసేసేయండి. అవి ఆరిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసి అదే కుక్కర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర ఒక 10 రూపాయలకు తీసేసుకొని సన్న ముక్కలు కట్ చేసేసి కుక్కర్లో వేసేసి చాలా కొంచెం ఒక 2-3 స్పూన్లు వేసేయండి. దాంట్లో ఉప్పు మాత్రం వేయకుండా, ఉప్పు వేస్తే కలర్ మారుతుంది. ఉప్పు వేయకపోతే మంచి గ్రీన్ షేడ్లో ఉంటుంది అనమాట. దాంట్లో ఒక 4-3 పచ్చిమిరపకాయలు వేసేసి చక్కగా ఒక్క విజిల్ రానివ్వండి. జస్ట్ 1 విజిల్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసేయండి. ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మంచి ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక పెద్ద గరిట ఆయిల్ వేసేసి ఒక 7-8 వెల్లుల్లి సన్నగా కట్ చేసి వేద్దాం. కొంచెం పసుపు వేద్దాం. అలానే 1/4 స్పూన్ మిరియాల పొడి వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. అలానే 1 స్పూన్ జీలకర్ర వేయండి. మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయను సన్నగా స్లైసులు కోసేసి వేసేసేయండి. ఇవి సగం వేగిన తర్వాత సాల్ట్ వేస్తాం అనుకుంటే మంచిగా వేగుతాయి. ఇట్లా సాల్ట్ తగినంత సాల్ట్ వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి. ఇందులో తగినంత కారం, అలానే ధనియాలు జీలకర్ర నేను వేయించిన పొడి పెట్టుకుంటా అండి. మీ ఇంట్లో విడివిడిగా ఉంటే అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసేసేయండి. ఇవన్నీ మంచిగా ఎర్రగా వేగేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఒక 5-6 స్పూన్లు పెరుగు వేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు వేస్తే మాత్రం. ఇట్లా పెరుగు వేసేసి చక్కగా నూనె కొంచెం పైకి తేలేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించండి. వేయించిన తర్వాత మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని, ఆ పేస్ట్ తెచ్చి దీంట్లో వేసేసి అది కూడా చక్కగా కలబెట్టేసేసి మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు చక్కగా మగ్గనివ్వండి. 5 to 7 మినిట్స్లో నూనె పైకి తేలుతుంది. దాన్ని ఓపెన్ చేసి తర్వాత ఈ మధ్యలో మనం బంగాళదుంపలు పీల్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని మరలా ఫోర్క్ తోటి 4 గుచ్చులు గుచ్చండి. గుచ్చితే ఇంకొంచెం రంధ్రాలు ఉంటాయి. ఇట్లా చేసుకున్నటువంటి బంగాళదుంపల్ని మన స్టవ్ ఉన్నటువంటి పాలకూర మిక్స్లో వేసేసి మంచిగా కలబెట్టండి. కలబెట్టి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉంచేసిన తర్వాత చక్కగా పేస్ట్ అంతా కొంచెం దగ్గర పడుతుంది. కొంచెం పలుచగా ఉందని ఇంకో 1-2 నిమిషాలు ఉంచేసి దించేసేయండి. ఫైనల్గా దీని మీద వెన్న కానీ నెయ్యి కానీ మంచి ఫైనల్ టచ్ ఇవ్వండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. చక్కగా ఇవి వెన్నో నెయ్యో వేసానుకోండి చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఆఖరికి దోశల్లో కూడా చాలా బాగుంటుంది. అంటే ఇడ్లీ దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. అదొకటి పాలకూర చాలా మంచిది కూడాను. అందుకని అన్ని రకాల్లో ఒక్కోసారి ఒక్కోగా టిఫిన్స్లో చేసేసుకొని హ్యాపీగా తినేద్దాం. ఈ బంగాళదుంపలు కోడిగుడ్లా కనిపిస్తున్నాయి కదా, ఒకటి గ్రీన్ అండ్ వైట్లో చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ. ఒకసారి ట్రై చేయండి నా మాట విని. ఈ వీడియో నచ్చిందా? అయితే నాకు ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్స్ అది కూడా క్లిక్ చేయాలండి. అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటా అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.